సో ఈరోజు మార్కెట్ అయితే కొంచెం ప్రెజర్లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా మార్నింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా ప్రెజర్లోనే ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఐటీ అండ్ మెటల్ సంబంధించిన సెక్టార్లో అయితే కొంచెం భారీగా ఎక్కువ ప్రెజర్ కనిపించింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 165 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. 25,597 దగ్గర క్లోజ్ అయింది. 25,600 మార్కులకే దిగుగా క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 519 పాయింట్లు మైనస్లో నష్టాల్లో ముగియడం జరిగింది. 83,459 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 274 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయిపోయింది. 57,827 దగ్గర అయితే ప్రజెంట్ క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా కొంచెం మిడ్ క్యాప్ చూసుకుంటే 0.5%, స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 0.1%లో అయితే నష్టాల్లో ముగియడం జరిగింది. మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లో ఉండడం జరిగింది. సో ఓవరాల్గా ఎఫ్ఐఎల్ కూడా సెల్లింగ్లో ఉన్నారని ఎక్స్పర్ట్స్ అయితే భావిస్తున్నారు. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంటుంది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూసుకుంటే అయితే కొంచెం ప్రెజర్ అయితే బాగా కనిపించింది. నెక్స్ట్ ఈవెంట్స్ ఏమున్నాయి మనకి, అంటే లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఓవరాల్గా మార్కెట్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా వచ్చి మార్కెట్ మనం దివాళీకి ఒక ర్యాలీ వస్తుందని మనం క్లియర్గా చెప్పాము. ఓకే. అదేలాగా దివాళీ ర్యాలీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ వచ్చి ఆల్ టైమ్ హైకి ఎగ్జాక్ట్గా ఒక 175 పాయింట్స్. అది మనం అక్కడే మనం చాలా అంటే ఎలా చెప్పాలంటే ఆ వాల్యూ బ్రేక్ అవుతుందా లేదా అనేది ఒక $1 బిలియన్ క్వశ్చన్ అయిపోయింది. బట్ అక్కడ ఏం చేశారంటే ఎఫ్ఐఎస్ ఆ 200 పాయింట్స్ ఆ గ్యాప్ని పెట్టుకొని అక్కడి నుంచి ఇంకా హెవీగా షార్ట్ అనేది బిల్డప్ చేశారు హై లెవెల్. వాళ్ళు హై లెవెల్లో షార్ట్ బిల్డప్ చేసిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా వచ్చి ఇప్పట్లో వాళ్ళు కవర్ చేయరు ఆ షార్ట్ని. ఓకే. షార్ట్ని అలాగే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఏదేమైనా మార్కెట్ వచ్చి చూడండి ఆల్ టైమ్ హై నియర్లోనే ఉన్నాము. నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తూనే ఉన్నాను. 2010లో ఒక ఎంట్రీ జరిగింది 5,500లో నిఫ్టీ. అదేలాగా నిఫ్టీ వచ్చి మనకి 26,300కి వెళ్ళింది. అప్పుడు దాకా కూడా ఆ ఎగ్జిట్ రాలేదు. ఆ వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యేటప్పుడు 22,000లో ఎగ్జిట్ అనేది జరిగింది. ఆ ఎగ్జిట్ ఎందుకు వచ్చింది అనేది అది ఒక ప్రమాదమైన ఎగ్జిట్ అని కూడా నేను ఆల్రెడీ వస్తూనే ఉన్నాను. రీజన్ టేస్ట్ ఆ ఎంట్రీ మళ్ళీ జరిగితే కానీ మార్కెట్లో మనము కొద్దిగా సేఫ్ అనేది మళ్ళీ కొన్ని సంవత్సరాలు మన సేఫ్ అనేది మనకు తెలుస్తుంది. ఆ ఎంట్రీ ఎప్పుడు జరుగుద్దంటే ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వాలి, కొన్ని కన్ఫర్మేషన్స్ రావాలి ఇవన్నీ. ఎందుకంటే టెక్నికల్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ అండి. ఓకే. ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారుతూ ఉంటుంది కాబట్టి ఆ టెక్నికల్ని మనం ప్రాపర్గా ఫాలో అవుతూ వెళ్ళాలి. అదే నేను చెప్పాను, ఫస్ట్ స్టెప్ ఆల్ టైమ్ హై ఎందుకు బ్రేక్ అవ్వట్లేదు, బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వకపోతే ప్రాబ్లం ఉంది. కాబట్టి మనం ఏది ఏమైనా ట్రేడింగ్ అనేది జరుగుతూనే ఉంది. సంపాదించే వాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు, పోగొట్టే వాళ్ళు పోగొడుతూనే ఉన్నారు. బట్ నేను ఒకటే చెప్తున్నాను, మంచి స్టాక్స్ ఏదైనా మంచి ఫాల్ గీల్ ఏదైనా వచ్చిందంటే, కరెక్షన్స్ ఏదైనా వస్తే మంచి స్టాక్స్ని పిక్ చేసి పెట్టుకోండి అని చెప్తాం. సార్ ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ వీక్ కూడా మనం లెవెల్స్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ కానీ సెన్సెక్స్ లెవెల్స్ కానీ ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్టర్లు ఆ లెవెల్స్ని బట్టి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని డిజైన్ కానీ ట్రేడింగ్ సెటప్ కానీ చేసుకోవచ్చు. ఏం చెప్తారు, ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఈ వీక్ వచ్చి యాక్చువల్గా ఒక షార్ట్ వీకే. ఎందుకంటే రేపు హాలిడే ఉంది మార్కెట్. ఓకే. మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఓకే, ఈ 2 రోజులే మార్కెట్ ఉండేది. కాబట్టి వెరీ షార్ట్ వీక్. బట్ ఏదేమైనా ఈ రోజు క్లోజింగ్ వచ్చి ఒక నెగటివ్ క్లోజింగే. ఓకే. నెగటివ్ క్లోజింగ్ అని కాదు, ఈ లో వచ్చి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు లో ఓకే, రోజు లో వచ్చి ఆల్రెడీ 25,575 ఎంతో లో వచ్చింది. స్పాట్ 578 అనుకుంటా. ఆ లో బ్రేక్ అయిందంటే మళ్ళీ మార్కెట్ ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ అనేది రావచ్చు. సెల్లింగ్ ప్రెషర్ డౌన్ లో వచ్చి మనకి 25,500, ఆ తర్వాత 25,450, 25,360. ఇక మరీ సెల్లింగ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉంటే ఈ వీక్ లోనే కూడా 25,170 చూడటానికి కూడా అవకాశం ఉంది. బట్ ఏదేమైనా అప్ సైడ్ మాత్రం
25,800 పైన క్లోజ్ అయితే మాత్రమే మళ్ళీ అప్ సైడ్ అనేది మనం చూడగలం. అంటిల్ అండ్ అన్లెస్ ఎవ్రీ రైస్ షార్ట్. ఓకే, అది ఇది వచ్చి నిఫ్టీ. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి చూడండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇంకా డౌన్ కన్ఫర్మేషన్ అనేది అవ్వలేదు. డౌన్ కన్ఫర్మేషన్ చెప్తాను. 57,600 కింద ఇంకా కమింగ్ డేస్ లో అన్నది 2 days లో 57,600 కింద, నేను చెప్పేది స్పాట్ వాల్యూస్ అంటే ఫ్యూచర్ వాల్యూస్ కాదు. 57,600 కింద ఒక 1 or 2 hours కానీ సస్టైన్ అయ్యి అక్కడే ట్రేడ్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ వచ్చి మనము ఎక్కడి దాకా చూస్తామంటే 57,523, 57,330, 57,211, 57,018. ఇక మరీ డ్రాస్టిక్ లో ఉంటే 56,610. ఇది బ్యాంక్ నిఫ్టీ. అదేలాగా సెన్సెక్స్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఒక నెగటివ్ క్లోజింగ్ లోనే క్లోజ్ అయిందండి. ఎందుకంటే సెన్సెక్స్ వచ్చి ఇప్పుడు 83,459 క్లోజ్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది వచ్చి ఒక నెగటివ్ క్లోజింగే. కాబట్టి డౌన్ సైడ్ వచ్చి అవకాశాలు ఎక్కడెక్కడ రావడానికి ఉందంటే 83,284, 83,100, 83,826 దాకా కూడా రావడానికి అవకాశం ఉంది ఈ వీక్. అప్ సైడ్ మాత్రం సెన్సెక్స్ మనకి 84,180 పైన క్లోజ్ అయితేనే ఈ వీక్ వరకే, గుర్తుపెట్టుకోండి. 84,180 పైన 1 hour సస్టైన్ అయితేనే అప్ సైడ్. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ వచ్చి ఒక షార్ట్ మోడ్ లోనే ఉంది. ఎవ్రీ రైజ్ వచ్చి షార్టే. కాబట్టి లాంగ్స్ ని అవాయిడ్ చేయడం మంచిది. షార్ట్ అంటే ఏదేమైనా నెక్స్ట్ మనము థర్స్డే రోజు, ఈ రోజు లో బ్రేక్ అయితే ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్ లో మనం చూడడానికి అవకాశం. సార్ ఇప్పుడు ఆల్ టైమ్ హై రీచ్ కావడానికి మార్కెట్ ఎందుకు సార్ అంత ప్రెషర్ కి లోన్ అవుతుంది? అదే చెప్పాను కదా సార్, ఆ పారామీటర్ వచ్చి అది చాలా అడ్వాన్స్ అండి. నేను ఆల్రెడీ ఒక 1000 మంది ఒక బాట్స్ లో కూడా నేను చెప్పాను. అది వచ్చి చాలా మందికి అంటే అండర్స్టాండ్ చేసే కెపాసిటీ ఉండాలి. అనుభవంతో చెప్తున్నాను. అదేంటంటే మనకి 2010లో 5,500లో ఎంట్రీ అయిన పారామీటర్ మీరు నమ్మరు, 15,000 పాయింట్స్ 16,000 పాయింట్స్ దాకా ఎగ్జిట్ ఇవ్వలేదు. ఈ లోపు ఎన్ని జరిగింది చూడండి. ఈవెన్ దో కోవిడ్ టైంలో కూడా మనకి ఎగ్జిట్ రాలేదు. ఓకే, బట్ ఇప్పుడు వచ్చింది. ఓకే, అదే అంటున్నాను. ఆ ఎగ్జిట్ ఎందుకు వచ్చింది అది చూడండి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే చాలా ఈ ఎగ్జిట్ వచ్చి ఇలాంటి ఎగ్జిట్ రాకూడదు. ఇలాంటి ఎగ్జిట్ వస్తే క్విక్ గా ఎంట్రీ అయిపోవాలి. మళ్ళీ ఆ ఎంట్రీ కోసమే చూస్తున్నాను. ఎవ్రీ మంత్ నేను ఎవ్రీ క్వార్టర్కి అదే చూస్తాను. బట్ ఎవ్రీ క్వార్టర్కి మనకు తెలుస్తుంది. ఓకే, డెఫినెట్ గా మనకి జనవరిలో తెలిసిపోతుంది ఆ ఎంట్రీ అనేది ఏంటని. సార్ ఇంకోటి ఇప్పుడు చెప్పండి సార్. అంటిల్ అండ్ అన్లెస్ మనం వచ్చి నిఫ్టీని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు చాలా ఆర్టికల్ చూస్తున్నాం మనము. చాలా మంది కూడా ట్రేడింగ్ అంటే హాఫ్ నాలెడ్జ్గా నేర్చుకొని ట్రేడింగ్ చేసి చాలా అమౌంట్ కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళకు, కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు సార్? సార్ నేను చాలా గాఢంగా చెప్తానండి, దయచేసి ట్రేడింగ్ చేయబాకండి తెలియకపోతే. ఎందుకంటే ట్రేడింగ్ వచ్చి మహాసముద్రం. ఇక్కడ వచ్చి కరెక్ట్గా చేసే వాళ్ళకే నష్టం అవుతుంది. వాళ్ళు ఎలాగోలాగా దాన్ని రికవరీ చేసుకొని మళ్ళీ లాభాల్లో పడతారు. అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎలా లాభపడతారు మీరు ఆలోచించండి. ఓకే, ఇన్ఫాక్ట్ నేనే చెప్తాను, నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఓకే, నేను కూడా నష్టపోతాను. అయితే నష్టపోయినా మళ్ళీ దాన్ని ఎలా లాభాల్లో తీసుకుని రావాలనేది నాకు తెలుసు. ఓకే, అదే అనుభవం. మిగతా వాళ్ళు అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎలా చేయగలరు మీరు ఆలోచించండి. అందుకనే నేను ఎప్పుడు మార్కెట్లో ఎడ్యుకేట్ అవ్వండి, నేర్చుకోండి. నేను అదే చెప్తాను, ఎంతమంది ట్రైనర్స్ దగ్గరైనా వెళ్ళి నేర్చుకోండి, తప్పులేదు. అయితే ఎడ్యుకేట్ అవ్వకుండా మార్కెట్లో ఉంటే డెఫినెట్గా మనకి అన్ని నష్టాలన్నీ చూస్తాం. నష్టాలు కామన్ అండి. అయితే ఆ నష్టాలని చూసి కూడా లాభాలు ఎలా తెచ్చుకోవాలి అనేది కాన్సెప్ట్. 100% ఎవడన్నా నేను లాభం చేసిస్తానంటే మాత్రం నమ్మకూడదు.
ఓకే సార్, ఇప్పుడు అంటే మాకు F&O మీద ట్రేడింగ్ మీద అవగాహన లేదు, కాకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 1 year దాకా వెయిట్ చేయాలి, ఒక మంచి స్టాక్స్ చెప్తే మేము ఇన్వెస్ట్ చేస్తామనేది చాలామంది అడగడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి స్టాక్స్ మీరు సజెస్ట్ చేస్తారు సార్? లాంగ్ టర్మ్ కావాలన్నా? లాంగ్ టర్మ్ ఒక 1 year మేము హోల్డ్ చేయాలి, ఒక మంచి లాభాలు రావాలి, ఇలాంటి అంటే మార్కెట్ ఎలా ఉన్నా సరే మా ఇన్వెస్ట్మెంట్ లాస్ అవ్వకూడదు. లాంగ్ టర్మ్కి కావాలంటే ఒక 2 స్టాక్ చెప్తాం. చెప్పండి. ఆర్బిఎల్ బ్యాంక్ కావాలంటే కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్లో దాన్ని పిక్ చేసుకోవచ్చు. ఓకే. టార్గెట్స్ వచ్చి 392, 492, 651. ఓకే. ఆర్బిఎల్ బ్యాంక్ దానికి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కావాలంటే పెట్టుకోండి, 201 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే. లాంగ్ టర్మ్ కాబట్టి నేనేమంటున్నా అంటే స్టాప్ లాస్ అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే మార్కెట్ దిగుద్ది పెరుగుద్ది. బట్ నెక్స్ట్ 12 monthsకి అన్ని వాతావరణం అన్ని చేంజ్ అయిపోతుంది. ఓకే. సెకండ్, ఎందుకంటే ఒక చూడండి, తుఫాన్ వస్తుంది, ఆ 2 రోజులే ఉంటుంది అంతే, మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా. అవునవును. అదేలాగానే మళ్ళీ సెన్సారా, SANSCRA, సెన్సారా ఇంజనీరింగ్, ఈ స్టాక్ కూడా వచ్చి మనము ఇప్పుడు బై చేసుకోవచ్చు. 1527 ఉంది. ఓకే. టార్గెట్ వచ్చి 1875, 2194, 2704. స్టాప్ లాస్ వచ్చి 1260 స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఓకే. 2 స్టాక్స్ కంటే చూసుకోవచ్చు. ఓవరాల్ సార్ ఈ కమోడిటీ మార్కెట్ గురించి ఏం చెప్తారు సార్ సింగిల్ లైన్లో? కమోడిటీ ఏన్స్ మొత్తం దాని జ్యూస్ అంతా పిండేశారు. ఓకే. గోల్డ్ ఆల్రెడీ ఆల్ టైమ్ అయి వెళ్ళిపోయింది. ఓకే. ఈ ఇయర్ వచ్చి నాకు తెలిసి ఆల్ టైమ్ అయి నియర్ మళ్ళీ ఏదైనా వెళ్తే వెళ్ళొచ్చు. బట్ ఏదైనా గోల్డ్ వచ్చి కొద్దిగా ఇక మీద కాషియస్ గా ఉండాల్సిందే, ఎందుకంటే గోల్డ్ వచ్చి 50% రిటర్న్స్ ఇచ్చేసింది. 76,000 నుంచి 1,30,000 దాకా వెళ్ళిపోయింది. కాబట్టి గోల్డ్ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే. తర్వాత సిల్వర్ గా ఉంటే మంచి మళ్ళీ ఆల్ టైమ్ అయి బ్రేక్ అయితే మంచి మూమెంట్ రావడానికి కూడా అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, థ్యాంక్ యూ. సో ఇది గురుప్రసాద్ గారు అయితే మార్కెట్ గురించి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. స్టాక్స్ కూడా ఒక 1 year మనం హోల్డ్ చేసుకొని లాభాలు పొందే స్టాక్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.